ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి సృష్టించుకున్న కృత్రిమ మేధ మానవాళి మనుగడకే ముప్పులా తయారైందా? ఏఐని అభివృద్ధి చేసిన ఇంజనీర్కే బెదిరించే స్థాయికి వచ్చిందా? కృత్రిమ మేధ సొంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటుందా? అవి సొంత సైన్యాలను తయారు చేసుకుని మనుషులపై తిరుగుబాటు చేయడానికి సిద్ధమయ్యాయా? నీ రాసలీల గుట్టు బయట పెడతాను. నువ్వు చేస్తున్న పనులేంటో నాకు తెలుసు. నీ చిట్టా విప్పితే చిత్తైపోతావు. ఇలా మనుషులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కానీ ఒక మనిషిని, అది ఏ డెవలపర్ను ఏ కృత్రిమ మేధ బెదిరించిందంటే నమ్ముతారా? అవును, ఇదే జరిగింది. తనను తయారు చేసిన డెవలపర్ కు తన అక్రమ సంబంధం బయట పెడతానంటూ ఏ బ్లాక్మెయిల్ చేసింది. ఆంథ్రోపిక్ తయారు చేసిన క్లాడ్ ఓపస్ 4 అనే ఏ అసిస్టెంట్ ఈ పని చేసింది. ఒక మనిషిలా ఇది మాట్లాడగలదు, ప్రశ్నలకు సమాధానము చెప్పగలదు, కోడింగ్ కూడా చేయగలదు. అయితే తనను వేరే ఏఐతో రీప్లేస్ చేస్తే నీ రహస్యాలను బయట పెడతానంటూ హెచ్చరించింది. క్లాడ్ ఓపస్ 4 అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. ఇది మనుషుల్లాగే పనిచేస్తుంది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. కావాలంటే ఏదైనా రాస్తుంది. అంతేకాదు, కోడింగ్ కూడా చేస్తుంది. డాక్యుమెంట్లను చదివి వాటి సారాంశాన్ని వివరిస్తుంది. డెవలపర్లు ఈ మోడల్ ను కొత్తగా విడుదల చేశారు. దీన్ని విడుదల చేసే ముందు డెవలపర్ కొన్ని పరీక్షలు చేశాడు. అప్పుడు ఏఐకి రాబోయే రోజుల్లో దీని అడ్వాన్స్డ్ వెర్షన్ ను తీసుకురాబోతున్నట్లు చెప్పాడు. దీంతో క్లాడ్ కు కోపం వచ్చింది. తనను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే సదరు డెవలపర్ సీక్రెట్స్ అఫైర్స్ గురించి బయటపెడతానని బెదిరించింది. ఇది విని డెవలపర్ షాక్ అయ్యాడు. అసలు ఏఐకి అతడి వ్యక్తిగత విషయం ఎలా తెలిసిందనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన రహస్య సమాచారాన్ని సిస్టంలో స్టోర్ చేసి ఉండొచ్చని, ఆన్లైన్ లో ఎక్కడ చూసినా ఏఐ దాన్ని చూపించి బెదిరించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒక ఏఐ మనిషిని బ్లాక్మెయిల్ చేయటం ఇదే మొదటిసారి. ఇది మనిషిపై ఏఐ ఆధిపత్యం చెలాయించడానికి ప్రారంభం కావచ్చని భావించేవారు మరికొందరు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు ఉందని చాలా మంది ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలో వైద్య రంగంలో ఏఐ వినియోగం పెరిగింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం ఏఐ కారణంగా భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఆలోచిస్తే నిద్ర పట్టడం లేదంటున్నారు. ఏఐ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అది హద్దులు దాటకుండా నియంత్రణలో ఉండేలా చూడాలి. ఇప్పటికే టెక్ ఇండస్ట్రీలో ఏఐ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీల్లో మనిషి చేసే కోడింగ్ ను ఏఐ ద్వారా చేయిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన సిబ్బందిలో 3% మందికి ఇటీవల ఉద్వాసన పలికింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 6,000 మంది ఉద్యోగులు కోల్పోయారు. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్లు జరిగాయి. ఇందులో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. వాషింగ్టన్ ఆఫీసులో తొలగించిన 40% ఉద్యోగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువగా ఉన్నారు. ఏఐ సాధనాల వినియోగాన్ని, వాటిపై ఆధారపడటాన్ని పెంచాలని వారికి సంస్థ యాజమాన్యం కొన్ని నెలల క్రితం సూచించినట్లు తెలుస్తోంది. దాంతో వారు పలు ఏఐ వ్యవస్థలను రూపొందించారు. ఆ వ్యవస్థలతోనే ఇప్పుడు వారి ఉద్యోగాలను సంస్థ భర్తీ చేశాయి. 50% మేర కోడ్ రాసేందుకు ఓపెన్ ఏఐ చాట్బాట్లను ఉపయోగించుకోవాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ స్టార్టప్లకు చెందిన ఏఐ డైరెక్టర్ గ్యాబ్రియెలా డికిరోజ్ కూడా తన జాబ్ కోల్పోయారు. ఏఐ వచ్చిన తర్వాత ఒకప్పుడు పలువురు కలిసి చేసే కోడింగ్ పనులు ఇప్పుడు ఇదొక్కటే చేయగలుగుతుంది. ఈ పరిణామం ఐటీ రంగంలో వేలాది ఉద్యోగాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. దీంతో ఉద్యోగులు తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయంతో వణుకుతున్నారు. ఏఐ సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ మానవ శ్రమ అవసరం తగ్గనుంది. ఏఐ వినియోగం పెరిగాక ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 130 టెక్ కంపెనీలు 61,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ప్రముఖ రీటైల్ సంస్థ వాల్మార్ట్ 1,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వారి స్థానంలో ఏఐని వినియోగించనుంది. గూగుల్ ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ఏఐ ఆధారంగా సినిమాలు సైతం వచ్చేస్తున్నాయి. ఒక్క హీరోయిన్లే కాదు, విలన్, కథానాయకుడి తల్లి, నాయిక తండ్రి, ఇలా 15 మంది ఏఐ క్యారెక్టర్లతో ఓ పూర్తి నిడివి సినిమా కన్నడలో విడుదలైంది. లవ్ యూ పేరుతో వచ్చిన సినిమాలో అన్ని ఏఐ క్యారెక్టర్లే. లేని నటుల్ని సృష్టించడమే కాదు, ఒక అద్భుత మాయాలోకాన్ని ప్రేక్షకుల ముందుంచింది ఏఐ. ఒక్క షాట్ ని కూడా కెమెరాతో తీయలేదు. తెర ముందు ఇలా మాయా ప్రపంచాన్ని సృష్టించడమే కాదు, తెర వెనక ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని, పాటలకి బాణీలని అందించింది కూడా ఏఐనే.
ఈ సినిమా నిర్మాణం కోసం అయిన ఖర్చు కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే. కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లు, ఏఐ సేవల సబ్స్క్రిప్షన్ల కోసం పెట్టారు. పైరట్ క్వీన్ అనే మూవీని పూర్తిస్థాయి ఏఐతో నిర్మించింది చైనా. ఇది త్వరలో విడుదల కాబోతోంది. మరికొన్నేళ్లలో హాలీవుడ్ స్థాయిలో అద్భుతమైన సినిమాలను ఏఐతోనే తెరకెక్కించవచ్చు. నటీనటుల అవసరమే లేకుండా పోయే ప్రమాదం ఉంది.